టైం వేస్ట్ ఆరో ప్రీషియస్ టైం. ఒక నవీన్ యాదవ్ ఫీల్ చేయలేదని అంత క్లియర్గా కనపడుతుంది. ఆరో గారు చెప్పినారు, అది యాక్సెప్ట్ అయిపోయింది మా నామినేషన్. అండ్ ఎవరో ఒకరిద్దరు ఇండిపెండెంట్ వేరే వాళ్ళు రిజెక్ట్ అయినట్టున్నాయి. మేము మాత్రం ఎవరిపైన అయితే మేము అబ్జెక్షన్స్ రైజ్ చేయలేదు. నామినేషన్స్ మాత్రం మాకు యాక్సెప్ట్ అయినాయి. నేనేం చేయలేదు. వాళ్ళే మా మీద ఏదో ఫాల్స్గా ఏదో అబ్జెక్షన్ రైజ్ చేసినారు, అది యాక్సెప్ట్ చేయలేదు. వీఆర్ వెరీ మచ్ క్లియర్ విత్ అవర్ ఎఫిడవిట్స్. వ్యవహారంలో మీరు రిటర్నింగ్ ఆఫీసర్కి మాగంటి గోపీనాథ్ సంబంధించిన వైఫ్ కాదు అన్నట్లు రేజ్ చేసినట్టుగా, దానికి సంబంధించి మొత్తం కూడా ఆఫ్ చేసినట్టుగా, నేను అసలు న్యాయస్థానంలో చూసుకొని ఆ రోజు చెప్పినట్లుగా ఇదొక పక్కన జరుగుతుంది, ఇంకో పక్కన ఎన్నికల సంఘం దగ్గర కానీ ఇంకోటి జరుగుతుంది. నేను ఎక్కడ కూడా వాళ్ళ ఫ్యామిలీ గురించి మాట్లాడింది లేదు, ఎక్కడ కూడా అబ్జెక్షన్ చేసిందే లేదు. వేరే వాళ్ళు చేసింది నాకు తెలియదు. వేరే వాళ్ళు సోషల్ మీడియా మా ఫ్యామిలీని ఏదో చేసి వాళ్ళంతా అట్లా చేస్తున్నారని కాంగ్రెస్ సోషల్ మీడియా వాళ్ళు. సో మా ఫ్యామిలీ గురించి ఏదో చేయిస్తున్నారు అని చెప్తున్నారు. ఎవరు? మాగంటి సునీత గారు. నాకు ఐడియా లేదు వాళ్ళు ఏం చెప్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ బీఆర్ఎస్ సోషల్ మీడియా అనవసరపు ఫేక్ న్యూస్లు మా మీద మా ఫ్యామిలీ మీద స్ప్రెడ్ చేస్తున్నారు. బట్ నేను ఎవరి మీద కూడా అబ్జెక్షన్ పెట్టలేదు, ఎవరి కుటుంబం గురించి కూడా నేను మాట్లాడలేదు. అది నా నైజం కూడా కాదు ఒకరి గురించి మాట్లాడలేదు. అదే చెప్తున్నా, ఫేక్ అన్ని ఫాల్స్ టు టైం వేస్ట్. ఆరో గారు టైం వేస్ట్ చేయడానికి అబ్జెక్షన్స్ పెట్టినారు. ఐఎమ్ వెరీ మచ్ క్లియర్ అండ్ మై అఫిడవిట్ ఈజ్ యాజ్ పర్ ద ప్రిస్క్రైబ్డ్ ఎలక్షన్ కమిషన్ ఫార్మాట్. క్లియర్గా ఉంది. వాళ్ళు ఏదో అట్లా 3 సెట్లు యాక్సెప్ట్ చేశారు, 3 యాక్సెప్ట్ అయినాయి. నవీన్ యాదవ్ గారు, మీరు కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, బీఆర్ఎస్ ప్రధాన పార్టీల అభ్యర్థులు మార్నింగ్ నుంచి కూడా ఇక్కడనే పరిశీలన అంటే దాదాపు 200 మెంబర్స్ ఉన్నారు. ఆ సీరియల్ నెంబర్ వచ్చే వరకు లేట్ అయింది. నా 72 నెంబర్ ఉండే, ఇప్పుడు 80. సో నాకు తెలిసి రేపటి వరకు జరుగుతుంది, నైట్ అంతా జరుగుతుంది. 200 మెంబర్స్ ఉన్నాయి మొత్తం. సో అట్లా లేట్ అయింది అంతే. సో ఈ అలిగేషన్స్ బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ అలిగేషన్స్ వస్తున్నాయి కదా, దీని అన్నిటి కూడా ఎలా చూస్తారు మీరు ఫైనల్గా? అన్నీ చిన్నపిల్లల తమాషాలు అవన్నీ మనం ఏంది, ఎక్కడ ఏ స్టేజ్లో ఉన్నామో, ఏదైనా అభివృద్ధి గురించి మాట్లాడాలా, భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు కానీ అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడగానే ఈ సోషల్ మీడియా ఫేక్ న్యూస్లు పెట్టుకుంటా అవన్నీ చెత్త. లీడర్స్ కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాను.